హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మా పిల్లల పుట్టినరోజు తీసిన వీడియో అండి. ఆ రోజు అయితే మండే కదా, పాపకి అదే రోజు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అందుకే ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ అయితే పాపకి టిఫిన్ రెడీ చేయించేసాను. స్నాక్స్ కూడా రెడీ చేసి తనైతే స్కూల్కి అయితే పంపించేశాను. ఆ తర్వాత ఇంకా పిల్లోళ్ళకైతే మంచిగా నూనె పెట్టి మసాజ్ చేసి అయితే స్నానం అయితే చేపించేసాను. పొద్దున అయితే చేసేదానికి అవ్వలేదు. అందుకే ఇంకో వాళ్ళ అక్కని స్కూల్కి పంపించిన తర్వాత నిదానంగా అయితే పిల్లలు అయితే రెడీ చేశాను. ఇంకా ఆ తర్వాత వచ్చి మళ్ళీ అయితే వంట చేస్తాను అనమాట. నేను ఇదైతే ముందు రోజు అనుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక సడన్ గా అనుకున్నాం అనమాట. మా ఆయన ఎప్పుడు అలానే చేస్తా ఉంటారు, సడన్ గా చెప్తా ఉంటాడు. అందుకే ఏ పనైనా ఎప్పుడు నేను హడావిడిగా చేసుకోవాల్సి వస్తా ఉంటుంది. అప్పుడు రోజంతా ఫుల్ గా వర్క్ చేయడము, నెక్స్ట్ డే ఫుల్ రెస్ట్ తీసుకోవడం అనమాట. ఇలా అందుకే ఇంకా హడావిడిగా గబగబా అయితే పప్పు అయితే చేసాను, రసం పెట్టేసి రైస్ చేస్తాను, పాయసము వాళ్ళైతే చేశాను అనమాట పిల్లల కోసం అనేసి. మా పిల్లలకైతే పాయసం అంటే చాలా ఇష్టము. అందుకే ఇంకా వాళ్ళ కోసం అనేసి సేమియా పాయసం అయితే చేశాను. ఇంకా దాని జతకైతే ఇంకా వాళ్ళ కూడా చేద్దామని ఇంకా అప్పటికప్పటికే వేడి నీళ్ళలో పప్పు నానబెట్టి రుబ్బు అయితే పక్కకు పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఇంకా ఎక్కడైతే ఈవినింగ్ అయిపోయింది, అన్ని చేసుకునేసి అన్ని ప్రిపేర్ చేసే లోపల మా ఆయన అయితే వచ్చే లోపల ఇంకా మీ పిల్లోళ్ళు మేమైతే రెడీ అయిపోయినాము. అక్కడికి ఇంకా రాలేదనమాట. అందుకే అలా కూర్చొని వెయిట్ చేస్తున్నాము. వాళ్ళ డాడీ అయితే వచ్చినాడు. మార్నింగ్ అయితే గుడికి వెళ్ళడానికి అయితే కుదరలేదు, పాప స్కూల్ నింది కదా. అందుకే తనైతే తీసుకొనేసి మా ఆయన అయితే వెళ్ళిపోయినాడు అనమాట. మేమైతే వెళ్ళలేదు. అందుకే ఇంకా సాయంత్రం అయితే రెడీ అయినాము. కేక్ కట్ చేసే ముందు అయితే గుడికి వద్దామనేసి. అందుకే అందరూ అయితే రెడీ అయిపోయినాము. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి అయితే వచ్చేసి దర్శనం అయితే చేసుకునేసి వెళ్ళాం అనమాట. ఇంటికి గుడికి వెళ్ళామా, అక్కడ నుంచి అయితే అస్సలు పిల్లలు అయితే రానంటారండి. అక్కడ బాగా ప్లేస్ ఉంటుంది అనమాట ఆడుకోవడానికి. అందుకే అస్సలు దొరకకుండా గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు అనమాట. అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చొని ఉండిపోయినాము. తర్వాత అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా మా ఆయన అయితే కేక్ కూడా తీసుకొచ్చేసినాడు. దాని అయితే ఇంక నేను టేబుల్ పైన అయితే సెట్ చేస్తాను. ఇక్కడ ఏ డెకరేషన్ ఏం గానీ చేయలేదండి, అస్సలు ఓపిక లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే మొత్తం పని చేసే లోపల ఫుల్ టైర్డ్ అయిపోయాను. అందుకే ఇంకా సింపుల్ గా అలా టేబుల్ పెట్టేసి కేక్ అయితే కట్ చేసినాము. అసలు హ్యాపీ బర్త్డే అనే బోర్డు వేసేదానికి కూడా అవ్వలేదన్నమాట నా వల్ల. ఒకదాన్ని ఇంకా పిల్లోళ్ళని చూసుకుంటూ అన్ని చేసుకునే లోపలైతే నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. ఇంకా మా ఆయన అయితే వర్క్ వెళ్ళిపోయినాడు, ఈవినింగ్ వచ్చినాడు అనమాట. అందుకే ఇంకొక దాన్ని చేసుకోవాల్సి వచ్చింది ఈసారి. ఇంకా అందుకే సింపుల్ గా చేసేద్దాం అనేసి అయితే ఇలాగైతే వాళ్ళ బర్త్డే అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము. కేక్ అయితే బ్రౌనీ అయితే ఆర్డర్ చేశాడనమాట, చాక్లెట్ ది. చిన్నపిల్లలు కదా, క్రీమ్ ఎక్కువ లేకుండా కావాలనేసి అంటే వాళ్ళైతే ఇంకా బ్రౌనీ అయితే క్రీమ్ తక్కువ వస్తుంది అన్నారు. అందుకే ఇంకా దాని అయితే ఆర్డర్ చేసి వచ్చినాడు అనమాట. మార్నింగ్ ఈవినింగ్ అయితే తీసుకొచ్చేసినాడు. ఇంక ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ కి అయితే వాళ్ళ అత్త వాళ్ళైతే వచ్చారు. అందుకే ఇంక అందరు వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేసి పిల్లలకి అయితే పెడతాము. నలుగురు పిల్లోళ్ళు కదా, అసలు వాళ్ళని ఆపడానికి కూడా కొంచెం కష్టమైంది కేక్ దగ్గర. అసలు ఇంకా కట్ చేసిన వెంటనే ఇంకా వాళ్ళకైతే వదిలేసినాం అనమాట, మీరు ఏమన్నా చేసుకోండి అనేసి. ఇంకా అలా కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా పిల్లోళ్ళకి అందరికి అయితే పెట్టేసినాము. ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ మామ కూడా అయితే వచ్చి పెట్టారనమాట. ముగ్గురికి అయితే పెట్టినారు. ఇంకా అందరూ పెట్టేసి ఇంకా వాళ్ళతో గిఫ్ట్ తెచ్చిన్నారు. ఇంకా దాని అయితే ఇచ్చేసినారనమాట. ఇంకా తర్వాత ఇంకా పిల్లోళ్ళకైతే ఆశీర్వాదం అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఫస్ట్. అందుకే ఇంకా పేరెంట్స్ గా ఫస్ట్ అయితే మేము ఆశీర్వదించినాము. తర్వాత ఇంకా వాళ్ళ అత్త మామ దగ్గర కూడా అయితే ఆశీర్వాదం తీసుకునేసినారు. తర్వాత ఇంకా అందరికైతే మళ్ళీ నేను కేక్ అయితే కట్ చేసి ప్లేట్లలో అయితే పెట్టించేసాను. ఇలా అయితే మా పిల్లల బర్త్డే అనేది సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. సింపుల్ గా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మా పిల్లలకైతే మీ బ్లెస్సింగ్ అయితే ఇచ్చేయండి. మీరైతే వీడియో అయితే ఇంతవరకు చూసారు కదా, మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి అయితే చెప్పేయండి. థ్యాంక్ యూ.